హాయ్ అండి అందరికీ. ఇలా కరివేపాకు కారపొడి చేసుకుందాం. నిజంగా అండి, అసలు కరివేపాకు కారం మనకి జుట్టు ఉన్నా హెయిర్ గ్రోత్ అయినా దేనికైనా బాగా ఉపయోగపడతాయి. కానీ కాలేజీలో హాస్టల్లో ఉంటారు చూడు పిల్లలకి, వాటికైనా సరే వాళ్ళకైనా మనకి కరివేపాకు కారం చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో ఏంటో చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతాం రండి. శుభ్రంగా ముందర కడుక్కున్నానండి. ఆకులన్నీ ఇదిగో ఇలా తీసేసుకున్నాను. ఏడన్నా ఒకటి ఇటు వచ్చేసింది. శుభ్రంగా ఆకులన్నీ తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద నేను గుడ్డ మీద ఆరపెట్టాను. తడి లేకుండా ఆరిపోయింది. ఇంకా మనం స్టవ్ వెలిగించుకుందాం. వచ్చేయండి. పెట్టుకున్నానండి. ఎంత కొంచెం ఆయిల్ వేద్దాం, ఒక స్పూను. ఎందుకంటే మనకు అన్నీ వేయించుకోవాలి కదా. అదిగో దాంట్లోకి 2 స్పూన్లు పచ్చిపప్పు వేసుకున్నామండి. చాలు, అవి కూడా దూరగా వేసుకున్నాం. మంచిగా దూరగా వేసుకుందాం. బంగారు కలర్ వచ్చేట్టు హైలో మట్టి పెట్టవాకండి. ఒకగా సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంగా పెట్టుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేపుకుందాం. నేను ఎండుమిరపకాయలు వేయట్లేదండి, కారపొడి వేస్తున్నాను. ఎందుకంటే అలా కూడా చేసుకోవచ్చు కారపొడి వేసి. నేను ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. మంచి కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ ఎలా వచ్చింది, బంగారు కలర్. ఇంక ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ఒక పెద్ద స్పూను ధనియాలు. అవి కూడా కొంచెం మంచిగా ఎగుతాయి. వేగినాయి కదా, కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. అవి కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చిందాక వేసుకుందాం. తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇది బాగా కరకర అంటూ వేగాలండి. మనకి పెట్టుకుంటే బాగా ఫ్రై కావాలి, అంటే బాగా కరకర అంటూ ఉండాలి. ఎలా అంటే కొట్టుకుంటే క్రిస్పీగా ఉండాలి. హాస్టల్లో ఉండే పిల్లలకి బాగా ఉపయోగపడతాయండి ఈ కారపొళ్ళు. ఎందుకంటే మనం ఇంటికాడ ఉండి చేసుకొని పెట్టినాం కదా, పాపం వాళ్ళు హాస్టల్లో ఉండి సరిగా ఫుడ్ తినక అల్లాడిపోతుంటారు. అందుకని కొంచెం కారపొళ్ళు చేసి నెయ్యి పంపిస్తే హాయిగా తినేస్తారు. అదే ఇంకొకరు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. అంతా కొంచెం వేస్తున్నాను. చింతపండు చూసారా, కొంచెం వేస్తున్నాను. మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చండి, సరిపోతుంది మనకి. ఇదండి చూసారా, ఇలా వేగితే చాలు కరివేపాకు. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం. చల్లారిపోవాలండి. ఎలా అంటే బాగా చల్లారిపోవాలి. అప్పుడు దాకా మనం అంతలోకి తీసుకున్నానండి ఒకటి. దాంట్లోకి మనం చేసి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం కదా, అవి పోసేసుకున్నాం. చల్లారిపోయినాయి తీసుకున్నాను. ఎంతండి, 1 స్పూను కల్లుప్పు వేస్తున్నాను. మనం మెత్తగా పొడి చేసుకుందాం. అదిగో చూసారా, మరీ మెత్తగా అవసరం లేదండి, ఒక రకంగా ఉంటే చాలు. దాంట్లోకి చిన్న ఉల్లిపాయ రెబ్బలు, కొన్ని ఈ శనగత్తనాలు వేసుకుందామండి. వేయించి పొట్టు తీసేసాను. ఇదిగో 2 స్పూన్లు వేస్తున్నాను. పిల్లగాడు ఏయమ్మ అంటున్నాడని. అదిగో నాకు కూడా వేసాక 3 స్పూన్లు కారపొడి వేస్తున్నానండి నేను. చాలు, ఇంకా పొడి చేసుకుందాం మెల్ల అండి. బాగా వచ్చింది. మరీ ఇంతకన్నా మెత్తగా వేయవాకండి, ఎందుకంటే ఆడపిల్లలు తినాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు. ఇదిగో మనకి కమ్మన వాసన వస్తుంది కరివేపాకు కారపొడి. చాలా బాగుందండి. చూడండి, ఇంత మాత్రం ఉంటే చాలు. పొలుగ్గా, మరీ పొలుగ్గా అవసరం లేదు, అలానే మెత్తగా అవసరం లేదు. ఇలా ఉంటే చాలు. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే ఒక గిన్నెలో తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో కారపొడి.
వీడియో చూసారా ఎంత చక్కగా ఉందోనండి కారపొడి, సూపర్ కారపొడి. ఒకసారి ట్రై చేయండి ఇలా తినండి.